ఓం శ్రీమాత్రే నమః. ఆ డివైన్ ఆ యూనివర్స్ నుంచి మీకొచ్చే గిఫ్ట్ ఏంటి? ఆ డివైన్ ఆ యూనివర్స్ మీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుంది? ఏదో గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటోంది. నా ద్వారా మీకు తెలియజేస్తుంది. ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి ఏంటి గిఫ్ట్? మీ సమస్యలకు పరిష్కారం ఇస్తుందా? మీ కోరికలు నెరవేరుస్తుందా? ఏంటి? ఆ గిఫ్ట్ ఏంటి? చూడండి. మీకు రిలేషన్‌లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఆ రిలేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయి. ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఇద్దరూ హ్యాపీగా ఉంటారు. పిల్లలు సమస్యలన్నీ తీరిపోయి పిల్లలతో హ్యాపీ లైఫ్ గడుపుతారు. మీకు మంచి రొమాంటిక్ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. మీ లైఫ్‌లో ఆల్రెడీ మీ పర్సన్ ఉంటే, మీ పర్సన్‌తో ఏవైనా తగాదాలు పడుంటే, ఆ తగాదాలన్నీ తీరిపోబోతున్నాయి. ఏదైనా సమస్యలుంటే అవన్నీ కూడా తీరిపోబోతున్నాయి. హ్యాపీ లైఫ్ మీకు రాబోతోంది అని ఇక్కడ ఆ యూనివర్స్ నుంచి గిఫ్ట్ అనేది వచ్చింది. అంటే ఎంత 10 ఆఫ్ కప్స్ వచ్చింది. 10 ఆఫ్ కప్స్ అంటే హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్, రొమాంటిక్ లైఫ్, ఒక రకమైన బాండింగ్, రొమాంటిక్ బాండింగ్, మొత్తం ఫ్యామిలీ అంతా గూడా అంటే అబండెన్స్, ఐశ్వర్యం అన్నీ కూడా వచ్చేటటువంటి సిట్యుయేషన్ మీకు కనిపిస్తుంది అని ఇక్కడ గిఫ్ట్ అనేది వచ్చింది. సో, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 6 ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది. అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, ఏ విషయంలో అయినా ప్రాబ్లమ్ ఉంటే, ఆ ప్రాబ్లమ్ మీకు సాల్వ్ అయ్యే సిట్యుయేషన్ ఇప్పుడొస్తోంది. మీరంతా కూడా ఏదైనా అంటే ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాము. ఇంకా నాకు ప్రమోషన్ రాలేదు, ఇంకా ట్రాన్స్‌ఫర్ రాలేదు, ఇంకా నాకు ఇంక్రిమెంట్ రాలేదు. డబ్బుల పరంగా నేను ఎంత కష్టపడుతున్నా కూడా నా ఆహ్, ఇన్ జాబ్ విషయంలో కావచ్చు, ప్రొఫెషన్‌లో, కెరియర్‌లో, బిజినెస్‌లో ఏ దాంట్లోనైనా ఇంప్రూవ్‌మెంట్ లేదు అని మీరు బాధపడుతూ ఉంటే, ఇప్పుడు మీకు తగిన సమయం వస్తోంది. మీకు ఖచ్చితంగా ఆ టైం వచ్చి మీకు నెరవేరుతుంది. మీకు మీ ఫ్యామిలీని తీసుకొనేసి ట్రాన్స్‌ఫర్ పరంగా దూరంగా వెళ్తారు. ఒక పర్సన్ మిమ్మల్ని హెల్ప్ చేస్తారు. ఒక పర్సన్ వచ్చి మీకు తోడుగా ఉంటారు. మీ సమస్యలను తీరుస్తారు. మీకేదైనా ఆలోచనల పరంగా మీకేదైనా బాధ ఉంటే అది తీరుస్తారు. సో, అన్ని విషయాల్లోనూ మీకు ఒక పర్సన్ అనేవాళ్ళు సపోర్ట్‌గా ఉంటారు. వాళ్ళు లేడీస్ అయినా కావచ్చు, జెంట్స్ అయినా కావచ్చు. మీ సమస్యలను వాళ్ళు మీకు ఈజీగా సాల్వ్ చేసేస్తారు. మీకెటువంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళు పరిష్కరిస్తారు మీకు. అది వాళ్ళు ఎవరైనా గైడ్ కావచ్చు, ఒక అంటే దైవం మానుష రూపేణ అన్నట్టు ఒక భగవంతుడే ఆ రూపంలో వచ్చైనా హెల్ప్ చేయొచ్చు. ఏదో విధంగా మీకు ఒక పర్సన్ అనేవాళ్ళు హెల్ప్ చేస్తారు. మీ ఫ్యామిలీకి అండగా ఉంటారు. మీ ఫ్యామిలీని ఒక ప్రొటెక్ట్ చేసినట్టు వాళ్ళు చూసుకుంటారు. మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరిస్తారు. డబ్బుల పరంగా కావచ్చు, లేకపోతే జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఏదైనా కూడా మీకు సమస్య అనేది ఏదున్నా కూడా దాన్ని ఈజీగా సాల్వ్ చేసేటటువంటి సిట్యుయేషన్ మీకు వస్తూ ఉంది ఇప్పుడు. ఇప్పుడు సాల్వ్ అయిపోతుంది మీ సమస్య. మీ సమస్యను ఈజీగా సాల్వ్ చేస్తారు అనేసి మీకు యూనివర్స్ నుంచి గిఫ్ట్ అనేసి చూపిస్తోంది అక్కడ యూనివర్స్. సో, ఎటువంటి సమస్యలున్నా కూడా ఆ యూనివర్స్‌కి మీరు చెప్పుకుంటే, మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటే, మీకు తప్పకుండా మీ లైఫ్ అనేది ఖచ్చితంగా బాగుంటుంది అనేసి ఇక్కడ చూపిస్తోంది. మళ్ళీ 2 కార్డ్స్, 3 కార్డ్స్ వచ్చినాయి. 3 కార్డ్స్ చూడండి. అంటే మీ పరిస్థితి చాలా ఆహ్, బాధగా ఉంది. అంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్‌తో ఉన్నారు. చాలా బాధపడుతూ ఉన్నారు. డబ్బులు పరంగానే కాదు, రెస్పాన్సిబిలిటీస్, ఆ వర్క్ ఎక్కువుంది. బర్డెన్ ఎక్కువుంది. అది వర్క్ బర్డెన్ కావచ్చు, ఇంట్లో సమస్యలు కావచ్చు, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు. పిల్లలు పిల్లలు చదువుతున్నారు. వాళ్ళకి డబ్బులు సరిచేయాలి. లేకపోతే ఆహ్, వా ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. లేకపోతే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళని చదివిచ్చాలి. వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళకి డబ్బులు పంపించాలి. సో, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మిందేసుకున్నారు. అంటే ఒక్కటి కాదు, ఒక 10కి పైన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్‌ని మీ భుజాల మీద, మీ భుజస్కంధాల మీద వేసుకున్నారు. అటువంటి సిట్యుయేషన్‌లో మీరున్నారు. ఇప్పుడు ఇరుక్కొని ఉన్నారు. వాటికన్నిటికి కూడా మీరే సొల్యూషన్ చూడాలి. ఏం చేయాలి నేను? ఎలా చేయాలి? అని ఆలోచిస్తున్నారు. బట్ మీకు ఆ యూనివర్స్ మీకు మంచి సొల్యూషన్ చూపిస్తుంది. మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా తీరిపోయే టైం వస్తుంది. మీకు ఎదురుగా మీ
చుట్టూ కూడా మిమ్మల్ని ఎదిరించడానికి మిమ్మల్ని ఒక్కరినే చేసేసినారు. అంటే మీరు ఆ రెస్పాన్సిబిలిటీస్‌తో చాలా సతమతమైపోతున్నారు. చాలా ఒక్కరే ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలన్నింటినీ ఒక్కరే ఎదుర్కొంటున్నారు. మీకెవ్వరు హెల్ప్ లేరు. మీరే చూసుకోవాలా. ఇంట్లో అంతా మీరొక్కరే సంపాదించేవాళ్ళు. మీరొక్కరే చూసుకునేవాళ్ళు. సో, మీ మీదనే అందరూ ఆధారపడి ఉన్నారు. అటువంటి మిమ్మల్ని మళ్ళీ ఎదురుగా వేరే వాళ్ళు మిమ్మల్ని చూసి ఈర్ష్యపడడము, అసూయపడడము, ద్వేషించడము, మీ మీద కత్తిగట్టి మీకు ఎదురుగా పోరాటానికి రావడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. బట్ మీరు సాధిస్తారు. మీరు ఇన్ని సమస్యలున్నాయి. ఇవన్నీ కూడా మీరు బాధతో అంటే ఒక రకమైన బాధ, ఒక రకమైన అలసిపోవడము, ఒక రకమైన స్ట్రెస్సు ఆహ్, అటువంటి సిట్యుయేషన్‌లో మీరున్నారు. బట్ మీకనేది ఇటువంటి పరిస్థితికి సొల్యూషన్ అనేది ఉంది. మీకు ఖచ్చితంగా ఉపశమనం అనేది లభిస్తుంది. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ కప్స్ మీకు ఈ సమస్యలన్నిటికీ ఉపశమనం అనేది లభిస్తోంది. ఒక మంచి చేయూత అనేది అందబోతోంది. ఆ యూనివర్స్ నుంచి గిఫ్ట్. కింగ్ ఆఫ్ కప్స్ మీకు స్వాంతన చేకూరుతుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ మనీ రావచ్చు, అన్‌ఎక్స్‌పెక్టెడ్ లవ్ రావచ్చు, అన్‌ఎక్స్‌పెక్టెడ్ రిలేషన్‌షిప్ రావచ్చు. సో, మీకు ఎటువంటి ఒక స్నేహ హస్తం సడెన్‌గా మీకు తెలిసిన వాళ్ళు, మీకిష్టమైన వాళ్ళో, లేకపోతే సడెన్‌గా మీ ఫ్రెండ్సో ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఆ పరిస్థితుల నుంచి విముక్తి చేయొచ్చు. ఆ రెస్పాన్సిబిలిటీస్ నుంచి మిమ్మల్ని తీసుకొని రావచ్చు. ఒడ్డుకు చేర్చొచ్చు. నేనున్నాను తోడు అని మీకు రావచ్చు. మీరొక్కరే పోరాడుతున్నారు. నేనుంటాను నీకండగా అని మీ దగ్గరికి వచ్చి మీకు చేయూతనివ్వచ్చు. అలాంటి ఒక హై లెవెల్‌లో సెటిల్ అయిన పర్సన్ అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. ఇది జెండర్ రీడింగ్ కాదు. ఎవరికైనా సంబంధించిందే జనరల్ రీడింగు. సో, ఇటువంటి సిట్యుయేషన్ మీకు రాబోతోంది. మంచి పర్సన్ మీకు తోడొస్తారు. మీకు సడెన్‌గా అనుకోకుండా మీరు ఉ ఉ సమస్యల వలయంలో చిక్కుకొనుంటే, ఆ సమస్యల నుంచి బయటపడే వ్యక్తి ఒకరొచ్చి మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తారు. మీకు చేయూతనందిస్తారు. సో, ఇలాంటి సిట్యుయేషన్ మీకు ఎదురు కాబోతోంది. అందుకనే మీరు ఎప్పుడూ గూడా యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. ఈ ఎనర్జీస్‌నన్నింటిని మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు దీన్ని ఈ వీటిని అఫర్మ్ చేయాలి. ఈ అబండెన్స్ అంతా నాది. ఈ అదృష్టం అంతా నాది. నేను దీనికి అర్హుడిని. నాకు నేనే. ఇక్కడ ఉండేది నేనే. సో, నాకు ఇదంతా వస్తుంది. అఫర్మ్ చేసుకోవాల్సింది ఏమి అంటే ఆ యూనివర్స్ నాకు హెల్ప్ చేస్తోంది. నాకు గిఫ్ట్ ఇస్తోంది. ఆ యూనివర్స్ గిఫ్ట్ నాదే. ఆ యూనివర్స్ గిఫ్ట్ నాదే అనేసి మీరు అఫర్మ్ చేయాలి. సో, ఇటువంటి సిట్యుయేషన్‌ని, ఇటువంటి పరిస్థితుల్ని మీరు ఎదుర్కొనే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఆ యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఈ అదృష్టం నాదే, ఈ గిఫ్ట్ నాదే అనేసి మీరు అఫర్మ్ చేసుకోండి. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో అంటే ఇటువంటి పరిస్థితుల్లో మీకు మంచి పర్సన్ రావడము, మీకు చేయూతనందించడము, ఒక 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 మంచి స్నేహహస్తం, మీకు అందించడము, ఒక మంచి ప్రేమనందించడము, ఒక బాండింగ్‌నందించడము, నేనున్నాను నీకు తోడు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను. నేను చూసుకుంటాను అన్నీ. నీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా నావి. నేను షేర్ చేసుకుంటాను. నేను తోడుగా ఉంటాను. అంటూ ఒక పర్సన్ అనేవాళ్ళు మన లైఫ్‌లోకొస్తే మనకెంత హ్యాపీనెస్ ఒస్తుంది. మనకు ఎటువంటి కొరత లేకుండా, అరే! నేను ఒంటరిని అనే ఫీలింగ్ లేకోకుండా, నేనున్నాను తోడు అని ఒక పర్సన్ మన లైఫ్‌లోకొస్తే ఎంత మంచి హ్యాపీనెస్ ఒస్తుందో, అటువంటి హ్యాపీనెస్ మీకు అందబోతోంది. అది మీకు యూనివర్స్ నుంచి గిఫ్ట్ అని ఇక్కడ చూపిస్తోంది. ఎటువంటి సిట్యుయేషన్ అయినా, ఎటువంటి బాధలైనా కూడా మీరు అన్నీ కూడా మర్చిపోగలుగుతారు. అటువంటి ఎ బాధలు మరిపించేటటువంటి టైం అనేది మీకు రాబోతోంది. సో, ఈ వీడియోస్‌కి మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా ఇంకా చూడకపోతే ఫస్ట్ టైమ్ గాని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటివి ఇంకా కూడా మీకు వస్తూ ఉంటాయి. సో, తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫర్మ్ చేసుకోండి. ఈ గిఫ్ట్స్ నావే. నాకే యూనివర్స్ గిఫ్ట్స్ పంపిస్తోంది. ఈ పాజిటివ్ ఎనర్జీస్ నావే అని. పాజిటివ్ ఎనర్జీస్ నావే అని క్లెయిమ్ చేసుకోండి. సిక్స్ ఆఫ్
కప్స్. మళ్ళీ 6 ఆఫ్ కప్స్ వచ్చింది. సో, 6 ఆఫ్ కప్స్ వీనస్ నంబర్. వీనస్ అంటే మీకు అన్నీ కూడా ఆ యూనివర్స్ నుంచి గిఫ్ట్ ఏంటి అంటే, మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ కలవచ్చు, మీకు బాండింగ్ అనేది ఏర్పడొచ్చు, ఎమోషనల్ బాండింగు, లేకపోతే ఇంకా ఏదైనా ఒక ఫ్రెండ్‌షిప్ బాండింగ్ అనేది కంటిన్యూ కావచ్చు. మంచి ఫ్రెండ్స్ కలవచ్చు. మంచి ఆ ఫ్రెండ్సే మీ లైఫ్‌లోకి రావచ్చు. చిన్నప్పుడు ఫ్రెండ్సే మీ లైఫ్‌లోకి రావచ్చు. మీ లైఫ్‌ని షేర్ చేసుకునే సిట్యుయేషన్ రావచ్చు. మీ పరిస్థితులను అర్థం చేసుకొని మీకు తోడుగా ఉంటానని రావచ్చు. మీ బాండింగ్‌ని మీ మీ ఎమోషనల్ బాండింగ్‌ని షేర్ చేసుకోవడానికి రావచ్చు. మీ రెస్పాన్సిబిలిటీస్‌ని షేర్ చేసుకునేదానికి, మీ ఒంటరితనాన్ని షేర్ చేసుకునేదానికి, మీకు చేయూతనివ్వడానికి మీ ఫ్రెండ్సే మీకు మీ లైఫ్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారనేసి ఇక్కడ చూపిస్తుంది. వస్తారు అనేసి. ఇదే మీకు ఒక మంచి గిఫ్ట్. మీ చిన్నప్పటి ఫ్రెండ్స్, చిన్నప్పుడు మీరెంతగానో ఇష్టపడిన ఫ్రెండ్స్ మాట్లాడలేకపోయానే, నేను వాళ్ళతో మాట్లాడలేకపోయాను, వాళ్ళ గురించి తెలుసుకోలేకపోయాను అని మీరు బాధపడుతూ ఉంటారు. బట్ ఆ యూనిట్స్ మళ్ళీ మిమ్మల్ని కలుపుతుంది. ఆ డివైన్ మళ్ళీ మిమ్మల్ని కలుపుతుంది. మీరు దూరంగా ఉన్నాను అలా ఆలోచించే ఆ ఫ్రెండ్ మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తారు. మీ గురించి మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నట్టే మీ గురించి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. మీ లైఫ్‌లోకి వాళ్ళొస్తారు. మీతో మళ్ళీ ఆ బాండ్, ఫ్రెండ్‌షిప్ బాండ్ అనేది కంటిన్యూ చేస్తారు. ఆ ఫ్రెండ్‌షిప్ బాండ్ అనేది ఇంకా ఎక్కువైనా కావచ్చు. మామూలుగానే కాదు, ఇంకా ఎక్కువ గూడా కావచ్చు. సో, అన్నీ కూడా మంచిగా భగవంతుడి నుంచి గిఫ్ట్ అనేది వస్తోంది మీకు. ఆ డివైన్ నుంచి గిఫ్ట్ అనేది పంపిస్తున్నాడు ఆ డివైన్, ఆ యూనివర్స్. దీన్నన్నిటిని కూడా మీరు క్లెయిమ్ చేసుకోవడానికి భగవంతునికి తప్పకుండా కృతజ్ఞతలు తెలుపుకోండి. గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. యూనివర్స్, ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఉండండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీది ఖచ్చితంగా జరగాలి అంటే మీరు తప్పకుండా ఇది అఫర్మ్ చేసుకోవాలి. ఈ గిఫ్ట్ నాదే. ఈ పాజిటివ్ ఎనర్జీస్ నావే అని. ఓకే. లాస్ట్ కార్డ్ చూద్దాం. చూడండి. 10 ఆఫ్ పెంటకల్స్. ఫస్ట్ కార్డ్ 10 ఆఫ్ కప్స్ వచ్చింది. లాస్ట్ కార్డ్ 10 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. మీకు చాలా 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 మంచిగా ఆ యూనివర్స్ నుంచి గిఫ్ట్ అనేది వస్తోందండి. చాలా మంచిగా వస్తుంది. మీకోసం ఎవరో ఎదురు చూస్తున్నారు. మీ లైఫ్‌లోకి రావడానికి ఎదురు చూస్తున్నారు. మీతో డేట్ చేయడానికి ఎదురు చూస్తున్నారు. మీతో లైఫ్ షేర్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. మీతో రొమాంటిక్ లైఫ్ గడపడానికి ఎదురు చూస్తున్నారు. మీతో ఒక బాండింగ్ ఏర్పరచుకోవడానికి ఎదురు చూస్తున్నారు. మీకు ఒక ఆనందమైన లైఫ్‌నివ్వడానికి ఎదురు చూస్తున్నారు. అబండెన్స్ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరేం చేస్తున్నారు? మీరు ఎక్కడ ఉన్నారు? మీతో ఎలా మాట్లాడాలి? మీతో లైఫ్ ఎలా షేర్ చేసుకోవాలి? మీకెలా ప్రపోజ్ చేయాలి? అన్నీ కూడా వాళ్ళు మనసులో పెట్టుకొనున్నారు. మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ గురించే థింక్ చేస్తున్నారు. ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ లైఫ్‌లోకి రావాలి. మీతో బాండ్ ఏర్పరచుకోవాలి. మీకు మంచి లైఫ్‌నివ్వాలి. ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. మీకు కూడా తెలుసు ఆ పర్సన్ ఎవరనేది. మీరు కూడా చూసిన వాళ్ళే. సో, అటువంటి వ్యక్తి మీ లైఫ్‌లోకొస్తారు. మీకొక మంచి లైఫ్ రాబోతుంది. ఒక గిఫ్ట్ రాబోతుంది ఆ యూనివర్స్ నుంచి. ఆ డివైన్ నుంచి ఒక మంచి వాల్యుబుల్ గిఫ్ట్ ఇది. చాలా మంచి లైఫ్ మీకు రాబోతుంది. హ్యాపీనెస్ రాబోతుంది. సంతోషం రాబోతుంది. ఓకేనా? సో, ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేయాల్సిన నంబర్స్ 111, 666 అని క్లెయిమ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, సేవ్ చేసుకోండి వీడియోని. ఓకేనా? థాంక్ యూ.